మకర రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. స్నేహ సంబంధమైనటువంటి సంతోషాలుంటాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు చక్కగా తొలగిపోతుంటాయి. మంచి రాజీని కుదుర్చుకోగలుగుతారు. మీ పనితనానికి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీరు చేపట్టేటటువంటి పనుల విషయంలో చక్కగా లక్ష్యాలకు చేరుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతృప్తికరమైనటువంటి ఉపాధిని పొందేటటువంటి అవకాశాలున్నాయి. ఉత్సాహంతో కార్యక్రమాలను ప్రారంభించుకోగలుగుతారు. ఈ వారం అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిని ప్రతి కార్యక్రమాన్ని చక్కగా ఆలోచించి ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నిర్వహించ తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు ముందుకు వెళుతుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్నిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ఈ వారం విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనటం, చక్కని విజయాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ప్రయోజనాలు సిద్ధింపచేసుకుంటారు. కాలయాపన లేకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులకు ఇవ్వవలసినటువంటి అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు శక్తి మేరకు అప్పులను తీర్చేటటువంటి విధానంలో ముందు ఉండాలి. ఏమాత్రం కూడా అవకాశం ఉండి కూడా అప్పులు తీర్చినట్లయితే మీ గౌరవానికి భంగం బాటిల్లేటటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. మాట విలువలు కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి అప్పులను ఎంత త్వరగా తీర్చివేస్తే అంత మీకు అనుకూలంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో లలిత అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటము, లలితాదేవి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు.